ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీ మద్దేవి భాగవత మహత్యం భాగం 186గా చెప్పుకుంటున్నాం. నవమ స్కందం అధ్యాయం 10. నిన్నటి వరకు భూదేవి గురించి చెప్పుకున్నాం, అమ్మవారి గురించి. ఆమె యొక్క శ్లోకం కూడా ఒక్కసారి చెప్పుకున్నాం. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే స్వాహ. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయే స్వాహ. అమ్మవారి అనుగ్రహం తోటి ఇంకా ముందుకు వెళ్దాం. అధ్యాయం 10. నారాయణ మహర్షి పృథ్వీ వృత్తాంతాన్ని మనోహరంగా వినిపించావు, ధన్యుణ్ణి చేశావు. ఇక గంగా అవతరణ గాథను వినాలని ఉంది. సరస్వతి శాపం వల్ల గంగాదేవి భారత భూమికి అవతరించింది కదా. స్వయంగా విష్ణు 10 అయిన ఆ పరమ పావన స్వరూప ఎలా, ఎప్పుడు, ఎక్కడ అవతరించిందో ఆ క్రమమంతా తెలుసుకోవాలనుంది. అది పుణ్యప్రదమా పాపఘ్నమునా కనుక అనుగ్రహించు అని నారదుడు కోరాడు. నారాయణుడు యథావిధిగా ఆరంభించాడు. గంగా అవతరణ గాథ. హిరణ్య గర్భతనయ సూర్యవంశంలో సగరుడనే మహారాజున్నాడు. అతడికి వైదర్భి, శైభ్య అని 2 భార్యలు. శైభ్యకు అసమంజసుడు అనే కుమారుడు జన్మించాడు. వైదర్భి సంతానం కోసం శివుణ్ణి ఆరాధించింది. శివుడి అనుగ్రహంతో గర్భిణి అయింది. 100 ఏళ్లు మోసి ఒక మాంసపిండాన్ని ప్రసవించింది. ఆ పిండాన్ని చూసి వైదర్భి చెలించిపోయింది. దారుణంగా విలపిస్తూ శివుని ధ్యానించింది. శివుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ పిండాన్ని 60,000 తుణుకులు చేసి ప్రాణాలు పోశాడు. అందరూ మహాబల పరాక్రమ సంపన్నులైన పుత్రులయ్యారు. ఒక్కొక్కడు గ్రీష్మ మార్తాండులా ప్రజ్వలితున్నారు. ఒకనాడు కపిల మహర్షి శాపం వల్ల అందరూ భస్మమైపోయారు. సగరుడు దుఃఖం పట్టలేక రాజ్యం వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. గంగానదిని ఆ భస్మ రాశులపై ప్రవహింపచేస్తే తన సోదరులు సజీవులవుతారని తెలుసుకున్న అసమంజుడు గంగాదేవి కోసం తపస్సు ప్రారంభించాడు. 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసి కాలధర్మం చెందాడు. అతడి కొడుకు అంశుమంతుడు అదే దీక్షతో తపస్సు కొనసాగించాడు. అంతడు 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసి గతించాడు. అటుపైని అతడి పుత్రుడు భగీరథుడు తపస్సు చేశాడు. అతడికి శ్రీకృష్ణుడు 1,00,00,000 సూర్య ప్రభలతో దర్శనమిచ్చాడు. ద్విభుజుడై మురళీధరుడై కిశోర గోపవేషంలో త్రిమూర్తి సంస్థుతుడై దర్శనమిచ్చిన ఆ స్వేచ్ఛామయ పరంబ్రహ్మను, పరిపూర్ణతను, ప్రభువును, చిరునవ్వులు చిందిస్తున్న ఆ నిర్లిప్త నిర్గుణ పరప్రకృతిని చూస్తూనే భగీరథుడు మోకరిల్లి భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. తన వాంఛితాన్ని విన్నవించాడు. సగరపుత్రులను ఉద్ధరించి వంశాన్ని తరింపచేయమని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గంగాదేవిని ఆజ్ఞాపించాడు. హే గంగే, సరస్వతి శాపం ఉంది కదా, వెంటనే బయలుదేరి భారత భూమికి అవతరించు, సగరపుత్రులను ఉద్ధరించు. ఇది నా ఆజ్ఞ. నీ నీరు సోకినా, నీ గాలి తాకినా అందరూ పరిపూర్ణులవుతారు. 1,00,000 జన్మార్జితాలైన పాపాలు నశిస్తాయి. నా రూపాలు పొంది నా లోకంలో విహరిస్తారు. మౌసల స్నానం చేస్తే చాలు, బ్రహ్మ అత్యాది మహాపాతకాలు కూడా అంతరిస్తాయి. పుణ్యాహ స్నానానికి ఉన్న ఫలమెంతో వేదాలు కాదు త్రిమూర్తులైనా చెప్పలేరు. సామాన్య దివస స్నానం కన్నా మౌసుల స్నానం వల్ల పుణ్యం 10 ఎక్కువ లభిస్తుంది. సూర్య సంక్రమణం నాడు గంగా స్నానం చేస్తే 30 రెట్లు అధికంగా పుణ్యం వస్తుంది. అమావాస్య నాడైనా అంతే. దక్షిణాయన పుణ్యదినాన చేస్తే గుణంగా పుణ్యం చేకూరుతుంది. ఉత్తరాయణ కాలంలో అయితే 10 రెట్లు అధిక పుణ్యం. చాతుర్మాస దీక్షలో పున్నమి నాడైతే అనంతంగా లభిస్తుంది. అక్షయ పుణ్య దినాన అక్షయ పుణ్యమే. ఉగాది, మాఘ సప్తమి
భీష్మాష్టమి, అశోకాష్టమి, హరినవమి, సూర్య చంద్ర గ్రహణాల రోజున, పట్టు విడుపుల సమయాలలోనూ చేసే గంగా స్నానాలు అశేష పుణ్యప్రదాలు. గంగా, ఇవి నీకు నేను ఇస్తున్న వరాలు అని చెప్పి శ్రీకృష్ణుడు విరమించాడు. ఆ మాటలు విన్న గంగాదేవి సవినయంగా తన సందేహాన్ని వెలిబుచ్చింది. నాథా, సరస్వతి శాపం వల్లనైతేనేమి, ఈ రాజేంద్రుల తపస్సు వల్లనైతేనేమి, నీ ఆజ్ఞ మేరకు నేను భారత భూమికి పెడతాను. బాగానే ఉంది. అయితే నేను అక్కడ ఎంతకాలం ఉండాలి? మళ్ళీ నీ సన్నిధికి రావటం ఎప్పుడు? పాపాత్ములందరూ వచ్చి నాలో మునికి పాపాలు సమర్పిస్తుంటే నాకు వాటి నుంచి విముక్తి ఎలాగా? ఇంకా నా మనస్సులో ఉన్న సంశయాలేమిటో అన్నీ ఎరిగిన వాడవు. నువ్వే తగిన ఉపాయం ఉపదేశించు అని అంది. గంగాదేవి, నీ వాంఛితమేమిటో నాకు తెలుసు. ద్రవరూపంలో భూమికి అవతరిస్తున్న నీకు అక్కడ సముద్రుడు భర్త అవుతాడు. సముద్రుడు నా అంశావతారమే. నువ్వు లక్ష్మీ స్వరూపినివే. నెరజానకు నెరజాన దొరకటం ఆనందదాయకమే కదా. భారత భూభాగాన సరస్వతి ప్రభృతి నదులు ఎంతకాలం ఉంటాయో అంతకాలము నువ్వు వారితో పాటు సౌభాగ్య సంపదలతో ఉంటావు. దేవి, ఈనాటి నుంచి కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచే వరకు నువ్వు భారతావనిలో ఉండక తప్పదు. నిత్యము నీకు సముద్రుడితో రహస్య సంగమం జరుగుతూనే ఉంటుంది. అతడు రసికుడు, నువ్వు రసికవు. భారతీయులందరూ నిన్ను భాగీరథిగా స్తుతిస్తారు, అర్చిస్తారు. కన్వ శాఖోక్త పద్ధతిలో ధ్యానిస్తారు, పూజిస్తారు. నిన్ను స్తుతించిన వారికి అశ్వమేధ ఫలం లభిస్తుంది. స్తుతించలేక దర్శించలేక యోజనాల దూరం నుంచే గంగా గంగా అంటే చాలు అతడు పాపవిముక్తుడై వైకుంఠం చేరుకుంటాడు. 1000 మంది పాపాత్ములు నీలో మునగని ఒక్క విష్ణు భక్తుడు మునిగితే చాలు నువ్వు మళ్ళీ పరిపూర్ణవు అవుతావు. ఎన్ని శవాలు నీలో తేలినా విష్ణు మంత్రోపాసకుడి స్నానంతో పాప ప్రక్షాళన అవుతుంది. దోషాలన్నీ తొలగిపోతాయి. నువ్వు అఘ మోచనకు అధిష్టాత్రివి. నిన్ను తలుచుకుంటూ ఏ నదిలో ఏ రేవులో మునిగినా అది గంగాతీర్థమే అవుతుంది. నీ రేణువు సోకితే చాలు మహాపాతికి కూడా పరిపూర్ణుడవుతాడు. జ్ఞానులు నా నామాన్ని జపిస్తే నీలో మునిగి ప్రాణాలు వదిలితే సరాసరి నా సాయుధ్యం పొందుతారు. నాకు శాశ్వతంగా పార్షదులవుతారు. ఎంతో పుణ్యం చేసుకున్నవాడి శవమే నీలో కలుస్తుంది. అతడు సరాసరి వైకుంఠం చేరుకుంటాడు. అతడికి సారూప్యం ఇచ్చి పార్షదుణ్ణి చేసుకుంటాను. తెలియక అజ్ఞానంతో నీలో మునిగినా నీలో ప్రాణాలు విడిచినా అతడికి సాలోక్యం ఇస్తాను, పార్షదుణ్ణి చేస్తాను. నీ పేరు జపిస్తే ఎక్కడ ప్రాణాలు విడిచినా వారికి కూడా శాశ్వతంగా సాలోక్యం అనుగ్రహిస్తాను. రత్నాల పల్లికిలో గోలోకానికి తోడుకుని వెడతాను. నా మంత్రాన్ని ఉపాసించేవారు, నాకు నివేదన చేసి భుజించేవారు ముల్లోకాలను పవిత్రం చేయగల సమర్థులు. వారిని ఇలాగే రత్నాల పల్లికలో గోలోకానికి తీసుకువెడతాను. వారి బంధువులు, వారి పెంపుడు జంతువులు, వారి సేవకులు అందరికీ ఇదే మన్నన జరుగుతుంది. ఇలా శ్రీకృష్ణుడు గంగాదేవిని ఓరడించి, భగీరథ, ఆ గంగాదేవిని భక్తితో స్తుతించు, శ్రద్ధతో అర్చించు అన్నాడు. భగీరథుడు భక్తి శ్రద్ధలతో స్తుతి పూజనలు నిర్వహించాడు. కౌధుమ శాఖోక్తంగా సామవేద మంత్రాలతో మళ్లీ మళ్లీ స్తుతించాడు. శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించి ప్రణమిల్లాడు. గంగాదేవి స్తుతించి నమస్కరించింది. శ్రీకృష్ణుడు అంతర్ధానం చెందాడు అని నారాయణ మహర్షి చెప్పగానే భగీరథుడు చేసిన పూజా విధానాన్ని, స్తుతిని తెలియజెప్పమని నారదుడు అభ్యర్థించాడు. నారద, భగీరథుడు స్నానం చేసి ధౌత వస్త్రాలు ధరించి శుచిగా నిత్య క్రియలు అనుష్ఠించి ఏకాగ్ర చిత్తంతో భక్తితో దేవషట్కాన్ని ఆరాధించి అప్పుడు గంగాదేవిని స్తుతించాడు. విఘ్న వినాశం కోసం గణేశ్వరుణ్ణి, ఆరోగ్యం కోసం సూర్యుణ్ణి, శౌచం కోసం అగ్నిని, లక్ష్మి కోసం విష్ణువుని, జ్ఞానం కోసం శివుణ్ణి, ముక్తి కోసం శివానీని పూజించాలి. ఈ 6 దేవతలను ముందుగా పూజించిన వాడికే ఏ పూజ చేయడానికైనా అధికారం లభిస్తుంది. లేకపోతే విషమ ఫలితాలు తప్పవు. ఏ పూజ చేసినా ఫస్ట్ విఘ్న వినాశం కోసం గణేశ్వరుణ్ణి, ఆరోగ్య ప్రదాత సూర్యుణ్ణి, శుచి శుభ్రతల కోసం అగ్నిని, లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీనారాయణని, ఒక జ్ఞానం కోసం శివుణ్ణి,
ముక్తి కోసం శివానిని అంటే అమ్మవారు లలితామ్మని పూజించాలని, ఈ ఆరుగురు దేవతల్ని పూజించాలని చెప్పారు. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 186వ భాగం సంపూర్ణం. అధ్యాయం 10 సంపూర్ణం.